ఏదో ఒక రకమైన భయము, కృంగుదల మనల్ని వెంటాడుతుంటది. ఏదో విషయంలో మనకు ఒత్తిడిలో గురవుతూ ఉంటాం. ఈ ఒత్తిడిలో గురి కాకుండా ఉండడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేయడం సహజం. కానీ యెహోషాపాతు గారు చేసే ప్రయత్నం ఏంటంటే, అలాంటి టెన్షన్ టైంలో, ప్రతికూలమైన పరిస్థితులలో ప్రార్థన చేయడము, మనసు నిలుపుకోవడము చాలా సత్యదూరమైన విషయం. చాలా మట్టుకు చేయం. కామన్ గా ప్రార్థన చేస్తాము కానీ నిజముగా దేవుడు విడిపిస్తాడు అన్న ఉద్దేశం కలిగి ఉండం కానీ చేస్తా అంటాం. ఇక్కడ యెహోషాపాతు మనసు నిలుపుకొని అని రాయబడ్డది. ఆయన ప్రార్థన సింపుల్ ప్రార్థన. ఆ పరిస్థితిని ఎదుర్కోలేము, మాకు శక్తి చాలదు, ఏమి చేయాలో తోచటం లేదు, నీవే మా దిక్కు. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి సిచ్యువేషన్స్ దేవుడే కలిగిస్తాడు. దేవుడి అనుమతి లేకుండా ఏ సిచ్యువేషన్ కూడా మన ముందుకు రాదు. మనం దేవుని మీద ఆధారపడడానికి తల్లిదండ్రులు కూడా ఏం చేయలేరు, స్నేహితులు ఏం చేయలేరు, పాస్టర్ గారు కూడా ఏం చేయలేరు, డాక్టర్ గారు కూడా ఏం చేయలేరు. మనకు దేవుడే దిక్కు అవసరం.